పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో ఆ పార్టీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, మరి కాసేపట్లో ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో అప్పుడు పేర్కొన్నారు. అయితే తొలి విడతలో కేవలం 1600 మెగావాట్ల ప్లాంట్ మాత్రమే పూర్తయింది. మిగతా 2400 మెగావాట్ల విషయంలో మాత్రం గత ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదు. అయితే కొనుగోలుకు సంబంధించిన ఎలాంటి అంగీకారం లేకపోవడంతో గతంలో ఆ పనులు ముందుకు జరగలేదు. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం ఎన్టీపీసీ నుంచి 2400 మెగావాట్లు కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఈ పనులు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు 4200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రామగుండం ఎన్టీపీసీ మరో 2400 మెగావాట్ల కోసం మాత్రం ఇలా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అయితే దీనికి కానీ భారీ ఏర్పాట్లు చేశారు. గతంలోనూ దాదాపు 1979లో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అయితే గతంలో చాలా చిన్న ప్లాంట్ ఉండేది. ఇప్పుడు క్రమంగా పెరుగుతూ దాదాపు 4200 మెగా ప్లాంట్కి చేరింది. అంతేకాకుండా రామగుండంలో అధికంగా ఈ పారిశ్రామిక సంస్థలు కూడా ఏర్పడ్డాయి. అటు సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు ఆర్ఎఫ్సిఎల్ తదితర ఈ కంపెనీలు ఏర్పాటు చేయడంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. కాలుష్యం పెరిగిపోతుంది. అయితే ప్రజాభిప్రాయ సేకరణలో తీసుకున్న నిర్ణయాలు కూడా అమలు చేయట్లేదన్న ఒక ఆందోళన ఉంది. ఈ క్రమంలో దాదాపు 2 పర్యాయాలు ఈ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. ఇవాళ మాత్రం భారీగా ఏర్పాట్లు చేశారు. రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ శ్రీహర్ష కోయ ఆధ్వర్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. అయితే దీనికి గాను దాదాపు 700 మంది పోలీసులతో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి ముందే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ పరిహారం చెల్లించిన తర్వాతనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇవాళ బంద్కు కూడా పిలిపించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అలాగే ఈ మాతంగి కాలనీకి చెందిన వారిని కూడా అరెస్ట్ చేసి అటు జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పూర్తి ఎలాంటి కాలుష్యం ఏర్పడకుండానే సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్టీపీసీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎంత చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం జరగడం లేదు. అంతేకాకుండా ఎవరైతే భూములు కోల్పోతారో, ఎవరైతే బాధితులు ఉంటారో ఆ గ్రామాలకు మాత్రం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్న ఆందోళన మాత్రం గ్రామస్తుల్లో వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే భూసేకరణ జరిగిందో ఆ ప్రాంత వాసులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని కూడా ఒక ఆందోళన మాత్రం కొనసాగింది. ఈ క్రమంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉత్కంఠ భరిత వాతావరణంలో జరగనుంది. దీనికి గాను భారీ ఏర్పాట్లు చేశారు. 2 దశల్లో పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే వాళ్ళ వివరాలు తెలిపిన తర్వాతనే ఆ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అయితే ఈ 2400 మెగావాట్ల ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే మాత్రం మొత్తం మీద రామగుండం ఎన్టీపీసీ 6600 మెగావాట్ల సామర్థ్యం గల అతిపెద్ద ప్లాంట్గా ఏర్పడబోతుంది. దీనికి గాను ఏటా 11.7 మిలియన్ల బొగ్గు సరఫరా చేయాలని ఇప్పటికే సింగరేణితో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే గోదావరి నుంచి కూడా నీరు సరఫరా జరుగుతున్నాయి. మొత్తం మీద మాత్రం ఇప్పటికే భూసేకరణ పూర్తయింది కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు ఏమంటున్నారన్న ఉద్దేశంతో ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. మొత్తం మీద మాత్రం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. అయితే గ్రామస్తులు ఏ మేరకు అడ్డుకుంటారనేది మాత్రం ఒక ఉత్కంఠగానే ఉంది. అయితే తమ గతంలో చాలా దూరంలో ప్లాంట్ ఉండేది. ఇప్పుడు జనాభా పెరగడము, పట్టణం పెరగడంతో పూర్తిగా నగరం నడిబొడ్డున ఎన్టీపీసీ ఏర్పడింది. అయితే ఈ క్రమంలో కాలుష్యం ఏర్పడకుండా ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారన్న అంశంపై మాత్రం ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంత వాసులు ఆందోళన చేపడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్తారో ఆ తర్వాత పట్టించుకోరన్న ఆందోళన మాత్రం ఇప్పటికీ వ్యక్తమవుతుంది. మరి కాసేపట్లో ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. అయితే ఎంత మేరకు ప్రజలు అడ్డుకుంటారు, ఏ మేరకు జరుగుతుందని మాత్రం ఒక ఉత్కంఠగానే ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.